ఛత్రపతి శివాజీ మహారాజ్ సముద్రాల మధ్యలో కట్టిన కోట దగ్గరికి అయితే మనం వెళ్ళబోతున్నాము. అక్కడ కనిపించే కోట దగ్గరికి వెళ్ళాలంటే మనం పడవేసుకొని సముద్రంలో వెళ్ళాలి. దీనిని సింధుదుర్గ్ కోట అని పిలుస్తారు. ఇది ఒక జిగ్జాగ్ పద్ధతిలో కట్టారు. ఈ కోట కట్టి ఇప్పటికి 350 సంవత్సరాలు అయింది. అయినా కూడా చెక్కు చెదరకుండా సముద్రం మధ్యలో చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ నేవీగా పిలుస్తారు. సముద్రంలో కట్టిన ఈ కోట దగ్గరికి శత్రువులు రాకుండా చాలా పక్కడ్బందీగా ఈ కోటను కట్టించారు. సముద్రంలో ఉన్న ఈ కోట నుండి బయటికి వెళ్ళడానికి ఒక సీక్రెట్ టన్నెల్ కూడా ఉంది. ఈ సీక్రెట్ టన్నెల్ నుండే సైనికులు రాజ్యానికి సరిపడా ధాన్యాలను తీసుకొచ్చేవాళ్ళు. అంతేకాకుండా ఈ కోటలో శివాజీ మహారాజ్ గారిది మొట్టమొదటి ఆలయం ఉంటుంది, అది కూడా గడ్డం లేకుండా. శివాజీ మహారాజ్ తన చేతులతోటి స్వయంగా ప్రతిష్ఠించిన భవానీమాత విగ్రహం. చుట్టూ సముద్రంలో ఉప్పు నీళ్లుంటే ఈ కోటలో మాత్రం బావుల్లో తీయటి నీళ్లుంటాయి. అంతేకాకుండా శివాజీ మహారాజ్ రియల్ ఫుట్ ప్రింట్ ఇంకా హ్యాండ్ ప్రింట్స్ ఇక్కడే ఉన్నాయి. ఈ కోట అంతా తిరుగుతుంటే శివాజీ మహారాజ్ నాతోనే ఉన్నట్టు అనిపించింది నాకైతే. ఈ కోట గురించి ఇంకా చాలా సీక్రెట్స్ ఉన్నాయి. ఫుల్ వీడియో యూట్యూబ్ ఛానల్ లో పెట్టాను చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత మీరందరూ జై శివాజీ అని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.